పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజున కాంటెంపరీ ఇష్యూ కొత్త హీరోలు లేదా మోడర్న్ హీరోస్ అందరూ కూడా కొత్త క్యారెక్టర్లను కోరుకుంటున్నారు. అందుకే జూనియర్ ఎన్టీ రామారావు జైలవకుశ చేశారు, మాస్ మహారాజు రాజా ది గ్రేట్ చేశాడు అనేటువంటిది కొంత అనుకోవటం జరుగుతుంది. దాని మీద వాళ్ళు మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే తారక్ ఎటువంటి వెరైటీ క్యారెక్టర్స్ వేసుకుంటూ వస్తున్నారో మీకు తెలుస్తుంది. నాన్నకు ప్రేమతో కానీ, బృందావనం కానీ, జనతా గ్యారేజ్ కానీ, అట్లా అన్ని పాత్రలు. అంటే ఒక వృక్షాలను ప్రేమించే, ఒక ప్రకృతిని ప్రేమించే పాత్ర మామూలు చాలా సరళమైన హీరోలు వేయాల్సిన పాత్ర అది. కానీ తనతో ఎందుకు వేయించారంటే మధ్యలో ఆ ప్రకృతి ప్రేమించే మనిషి పేదవాడిని కూడా ప్రేమించి వాళ్ళ సమస్యలను ప్రేమిస్తాడు అనే మోటివేషన్లో మారుతున్నాడు కాబట్టి ఆ పాత్రలు ఆయన చేశాడు. అయితే ఇలా పాత్రలు కాకుండా ఒక దివ్యాంగత్వం, అంటే జైలవకుశలో స్టామరింగ్తో ఉండటం ఆయన, అది ఒక విచిత్రం అండి. ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు తారక్ ఎంత ధైర్యం నీకు అని అడగాలనిపించింది. ఎందుకంటే సామాన్యంగా ఒక అంధుడి వేషం కనుక వేస్తే సానుభూతి ఉంటుంది. ఒక కాలో చెయ్యో పని చేయకుండా కర్రల మీద నడిచేటువంటి పాత్ర అయితే సానుభూతి వస్తుంది థియేటర్లో. కానీ ఆ స్టామరింగ్ ఉన్న పాత్ర మన పూర్వకాలం సినిమాలన్నీ మీరు చూస్తే రాజ్బాబుకో, రేలం గారికో, పద్మనాభం గారికో, ఇలా రామలింగయ్య గారికో ఇలా కొంతమందికి రాసి దాని ద్వారా హాస్యాన్ని అట్రాక్ట్ చేశారు. ఆ తర్వాత అందుకే సెన్సార్ కోడ్లో ఒక రూల్ వచ్చిందండి, ఈ దివ్యాంగత్వం అపహాస్యానికి గురవటానికి వీల్లేదు అని. అది ఈ కోడే ఈయన జైలవకుశకి బీజం అయిపోయింది. అపహాస్యానికి గురైన దివ్యాంగుడు తిరగబడితే ఏమవుతుందనే కథే జైలవకుశ అయిందండి. అయితే ఆ పాత్ర తను పోషించిన తీరు, అంటే ఆ దివ్యాంగత్వంలో ఆ పదాల్ని చాలా జాగ్రత్తగా కౌంటబుల్, ఎక్కడ బ్రేక్ చేయాలో అక్కడ మాత్రమే బ్రేక్ చేస్తుంటా చాలా న్యాచురల్గా తీసుకొచ్చాడండి. సో అతని పెర్ఫార్మెన్స్ కోసం అదే వాక్యంలో 5-6 సార్లు అన్నారనుకోండి, ఇవాళ మీరు చూసిన రిజల్ట్ చూడరు. నేను ఆ రోజు నాకు దాని గురించి మాట్లాడి దిస్ ఈజ్ మై వ్యూ అని చెప్పినాక నిన్న మొన్న చూసా 74 కోట్లు షేర్ చేసిందని సంతోషం వేసింది. అవును, అందరికీ అర్థమైంది దానిలో ఉన్న దమ్మేంటో ఇప్పుడు చాలామందికి తెలిసింది. అలా ఆ తర్వాత మీకేంటంటే ఎందుకు ఆ పాత్రని రచయిత దర్శకుడు కూడా ఆయనే కాబట్టి ఎందుకు రాసుకున్నాడు అంటే, ఆ దివ్యాంగుడు కాకుండా జై పాత్ర కనుక సాధారణమైన వాడే అయితే అది మీకు మళ్ళీ నార్మల్ కథ అయిపోతుంది. ఇట్ విల్ బికమ్ వెరీ నార్మల్. ఇంతకుముందు మీరు చూసిన ఎన్నో కథలు, అన్నదమ్ములు, ముగ్గురు కొడుకులు, అన్నదమ్ముల అనుబంధాలు, యాదవంకి బారాతులు, ఇలా చాలా సినిమాలు గుర్తొచ్చాయి. అవేమి మీకు ఎందుకు గుర్తురాలా? ఇతను దివ్యాంగుడై అపహాస్యానికి గురై పగబట్టాడు అంటే, అయ్యో తమ్ముళ్ళ మీదే పగబట్టాడు, ఏం చేస్తాడనేటువంటి భయం కలిగి మనం ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆ సినిమాని చూడటం మొదలుపెట్టేవాడు. సో దానికోసం ఇవాళ కథలు ఎందుకు వెరైటీగా అనిపిస్తున్నాయి అంటే, పాత కథ కొత్త కథగా ఎందుకు అనిపించిందంటే, వాళ్ళ ఆ దివ్యాంగత్వం నెంబర్ 1 దాన్ని అద్భుతంగా పోషించగలటండి. చంద్రరామారావు కనుక ఆ పాత్రని అంత బాగా పోషించకపోతే అభాస్పాలైపోతుంది మళ్ళీ. అంటే ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ రోల్ అంటారండి. అంటే ఇలా ఎవరు చేయలేదా, ఇప్పుడు వీళ్ళే చేశారంటే మనం గమనించుకుంటేనండి, అన్నగారు చిరంజీవిలో అంధుడిగా చేశారు. కలిసి ఉంటే కలసుఖం అన్న ఒక సినిమా మేము అందరం ఆ రోజుల్లో వదిలిపెట్టకుండా 100 రోజులు చూసిన వాళ్ళం మేము. దాంట్లో కూడా ఆయన చెయ్యి ఇలా ఉంటుంది, కలిసి ఉంటే సావిత్రి గారు ఆయన చివరిలో మళ్ళీ ఆ జుట్టు కూడా అన్నగారు జుట్టు కాదు, ఏదో చిన్నది ఉంటుంది. లాస్ట్ షాట్ హాస్పిటల్లో మామూలు ఇలా జుట్టుతో రాగానే ఎల్ల వేసేసుకున్నాం, మళ్ళీ మా అన్నగారు మాకు కనపడ్డాడని చెప్పి అలా. కాబట్టి ఈ మన స్వాతిముత్యంలో ఆయన వేశారు, అలాగే అమావాస్యలో వేశాడు అందుడి పాత్ర ఆయన కమలాసన్ గారు కూడా ఇలాంటి పాత్రలు ఎక్కువ చేస్తారండి ఆయన. కాబట్టి ఇంకేదో సినిమా సిరివెన్నెల అయితే
ఒకరు అంధులు, ఒకరు మూగ, మాట్లాడలేరు. కె. విశ్వనాథ్ గారు నన్ను అన్నయ్యని పిలిచి మీకు ఒక కథ చెప్తాను, దీన్ని నాకు డైలాగులు రాసివ్వాలని అడిగి ఆ కథ చెప్పగా నేను నవ్వి, ఇందులో డైలాగులు రాయడానికి ఉందని మీరు తీయటానికి ఉంది తప్ప మేము రాయడానికి లేదు సార్ అంటే, అవును కదా అని నవ్వి ఒక సెకండ్ నుంచి పంపించారు ఆయన. ఎప్పుడు ఎదురుపడ్డా మా ఇద్దరికి ఆ సిరివెన్నెలు గుర్తొస్తూ ఉంటుందండి. కాబట్టి ఇది కొత్త కాదు. కొత్తగా మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు వీళ్ళు ఇంత మాస్ ఇమేజ్ ఉన్న ఒక చెన్నెన్టీ రామారావు, ఒక మాస్ మహారాజు అనిపించుకునేటువంటి ఒక రవితేజ ఆ పాత్రలు పోషించటం విచిత్రమైందండి. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన అన్నగారు ఆ రోజుల్లో అంటే ఆయనకి ఇంకా మాస్ అనేది ఏంటి ఇదంతా తెలియక ముందు రోజుల్లో చేశారు ఆయన ఆ వేషాలు. కానీ ఇప్పుడు వీరు చేశారు. అలాగే రాజా ది గ్రేట్ చూస్తే కూడా మీకు అదే అర్థమవుతుందండి. రాజా ది గ్రేట్లో కూడా కళ్ళు మూసుకుని కథ ఆలోచిస్తే ఒక కుర్రాడు కబడ్డీ గెలవటం, ఒక కుర్రాడు కష్టాల్లో ఉన్న ఒక అమ్మాయిని కాపాడటం అనగానే టక్కున ఏం సినిమా గుర్తొస్తుంది మీకు? ఒక్కడు గుర్తొచ్చేస్తుంది. ఆ ట్రైన్ అనమాట అతను పరిగెత్తేదాన్ని చూస్తాడు, పోకిరి గుర్తొస్తూ ఉంటుందండి. కానీ అవేమీ మీకు గుర్తు రాలా. నేను విమర్శకుడిగా చెప్పాను తప్ప గుర్తు వస్తుందని మీకు ఎవరు గుర్తు రాలా. ఎందుకు గుర్తు రాలేదు అంటే ఆయన అంధత్వం. అంటే తెలియకుండానే అతను ఏమవుతాడో అనేటువంటి భయమే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఈ కథలో. అయితే దీనిలో కూడా చక్కగా ఫాదర్ సెంటిమెంట్ బదులు ఇక్కడ మదర్ సెంటిమెంట్ అద్భుతంగా పెట్టుకున్నాడు ధైర్యంగా. ఎప్పుడు కూడా లాజిక్ అనేది ఈ అంధుడి పాత్ర వేసినప్పుడు కొన్ని లాజిక్లు వస్తాయి. నేను చాలా చూశానండి, విమర్శలు చూశాను అతను ఎలా చేయగలడు అని. నేను మా విజయన్ ప్రసాద్ గారు ఎప్పుడో మాట అంటూ ఉంటాడు, సినిమా కథ అంటే ఏంటంటే అబద్ధం అంటాడు. అబద్ధాన్ని నిజంలాగా చూపించడమే సినిమా. నిజంగా మీరు ఆలోచించండి, 100 మందిని ఒక కుర్రాడు ఎవరైనా కొట్టేయగలడా? కొట్టాలంటే బ్రూస్లీ లాగా అతను అన్నీ ఒక పంచికి 400 పౌండ్లు బరువు ఉంది అని నిరూపించి అతను కొడితే నమ్ముతాం. కానీ మనం యాక్సెప్ట్ చేసాం. అలాగే హీరోయిన్లు బయట ఎక్కడ అబ్బాయి ప్రేమించుకుని పాటలు పాడరు, సినిమాల్లోనే పాడుతూ ఉంటారు. పాడుకుంటే ఓకే అండి, పాడగానే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు 100-150 మంది పక్కన కూర్చుని ఇలా స్టెప్పులు వేసేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇందులో లాజిక్లు వెతకటం అనేది, అందుకనే వేర్ డ్రామా స్టార్ట్స్ దేర్ లాజిక్ ఎండ్స్ అనే మాట పెద్దలు ఎందుకు చెప్పారంటే, నువ్వు డ్రామాలో కనుక ఇన్వాల్వ్ అయితే అతను ఎలా వెళ్ళగలిగాడు అని ఆ ఒక దాంట్లో విమర్శిస్తూ మా పల్నాటి బ్రహ్మనాయుడు దాంట్లో షాట్ కూడా రాశారండి ఒకళ్ళు. ఆ రోజు మేము గోపాల్ గారు అందరం చాలా ఆలోచించాం. అది ఆ రైలు వెనక్కి వెళ్ళే షాట్ దగ్గర మీరు కాగితం కనుక ఇప్పుడు ఫోటో స్టార్ట్ తీసి పంపిస్తే మీకు దాంట్లో ఏంటంటే అక్కడ ఎదురుగా బాలకృష్ణ గారు కనపడగానే తెలియకుండా డ్రైవర్ భయంతో రివర్స్ గేర్ వేస్తాడు, అప్పుడు వెళ్ళిపోతుంది అనే దాన్ని మేము రాసుకున్నామండి. ఆ షాట్ వేసుంటే మీరు, కానీ వాళ్ళందరూ ఏంటంటే ఆడి వెనక్కి వెళ్ళిపోయాడు అంటే డ్రైవరే కదా భయపడ్డాడు రైలల్లా. అందుకని కాకపోతే ఇంకోటి ఆలోచించామండి, అక్కడ ఓపెన్ చేద్దాము, బ్రహ్మనాయుడులో అన్నగారు అద్భుతంగా ఉంటాడు పల్నాటి యుద్ధంలో, ఆ బ్రహ్మనాయుడిని ఒక్కసారి ఆ ఆకాశం అంతా ఆయన ముఖం ఎలా క్రోధంగా ఉన్నది చూపిద్దాము. అది చూసి ఇతను కంగారు పడి దానికి గోపాల్ గారు ఒప్పుకోవాలి. అసలు ఆ షాట్ కనుక వేసేటైతే అసలు ఈ సినిమాలో ఈ షాట్ అవుద్దండి. అది కొంచెం ఎలాజికల్గా అనిపిస్తుందండి. కానీ నాకు మాత్రం ఈ రాజా ది గ్రేట్లో అంత ఎలాజికల్గా అనిపించలేదండి. అతను చాలా టెక్నికల్గా చాలాసేపు కాపాడుకొచ్చాడు. మీరు అబ్జర్వ్ చేస్తే అలా వెంట చెవుని కేంద్రీకరిస్తా కొన్ని షాట్లు వాళ్ళ అమ్మ దగ్గర ఏది పడేస్తే అది పలాందని చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ మీకేం చేశాడు, ఈ కథని అద్భుతంగా కంపోజ్ చేసుకున్నాడండి అనిల్ రావిపూడి. ఎలా ఒక ప్రకాష్ రాజుకి ఒక అద్భుతమైన ఇమేజ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియాలో. అంత అద్భుతమైన ఫస్ట్ రీల్లో చంపేశాడు. అంత చంపగలిగి ఈ పిల్లని చంపడానికి అతను సిద్ధపడుతున్నాడంటే ఒక అంధుడు ఈ అమ్మాయిని కాపాడగలడా అనేటువంటి భయాన్ని రైట్ ఫ్రమ్ ది వర్డ్ గో మనం క్రియేట్ చేశాడు. ఇంకో మాట ఎవరైనా విమర్శిస్తారేమోనని చాలా అందంగా రాసుకున్నాడండి ఈ పిల్లాడు. ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్. ఏం ట్రైన్ అయ్యాడో నీకు 2-3 షాట్లు చూపించాడు తప్ప మిగతా ట్రైనింగ్ అంతా చూపించలా. ఆ రైలు మీద ఎలా వెళ్ళాలో ట్రైన్ అయ్యాడో మనకు తెలియదుగా. కాబట్టి ఆ లాజికల్ని ఆలోచించడం మానేస్తే నిజంగా ఒక మాస్ హీరో అయినటువంటి రవితేజ, అక్కడ మాస్ హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఇద్దరూ కూడా 2 మామూలు కథలకి
మీరు ఇందులో రవితేజని అంధుడుగా తీసేస్తే అతి సాధారణంగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కాపాడటం. భద్రాలో కూడా ఆయన చేశాడండి, రవితేజ గారు అదే పని చేశారు. మన ఒక్కళ్ళలో ఈయన అదే పని చేశారు. చాలా సినిమాలు ఒక్కడి ఫార్మేట్లో చాలామంది రాసుకున్నారండి. అలా ఒక అమ్మాయిని కాపాడే కథలు అయిపోయాయి తప్ప ఇక్కడ ఒక కంటి చూపు లేని వ్యక్తి ఎలా కాపాడాడు అనేటువంటిది చేశారు. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఇలా టుడేస్ ట్రెండ్ ఆఫ్ హీరోస్ అంటే పాత కథని కొత్త ఎక్స్ప్రెషన్తో చేయటానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నూతనంగా వచ్చే రచయితలందరూ ఆ ప్రయత్నం చేయండి. మీకోసం ఇది చెప్పాను నేను. అంటే అంత మాస్ హీరో కూడా వాళ్ళ పెర్ఫార్మెన్సు వీళ్ళు క్రియేట్ చేసినటువంటి సిచ్యుయేషన్స్ వాటి. సో ఇప్పటి హీరోలు కాదు, అప్పటి హీరోల నుంచి ఇప్పటి హీరోల దాకా కూడా ఇలాగే ఒక నూతనత్వాన్ని ఎప్పుడూ అందరూ కోరుకుంటున్నారని తెలియజేస్తూ, కొత్తదనము ఎప్పుడు కూడా సినిమాకి శ్రీరామ రక్ష, ఇది గుర్తుపెట్టుకోండి. నమస్తే. పర్చూరు గోపాలకృష్ణ గారైనా నాకు అర్థమైంది రామలింగ గారి గొంతు. ఇదేంట్రా బాబు ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ ఏమన్నా తిడతాడా ఏంటని. అవునండి నమస్కారం సార్ అన్న. ఇప్పుడు ఇక్కడ సినిమా చూశాను నేను, ఈ చరిత్ర ఏసిరాతో అని. కథా మాటలు పరుచూరు గోపాలకృష్ణ అని ఉంది, అది మీరేనా అన్నాడు. అవును సార్ నేనే అన్న. ఈ సినిమా రాసిన చేతులతో క్లీనర్ నా కొడక అని ఎలా రాయగలిగావయ్యా అన్నాడు.